దళిత మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ నిత్యం వివాదాలకు దిగే ఓ వ్యాపారస్తుడికి విశాఖలోని మహిళలు ఎదురు తిరిగారు. 32వ వార్డు చలువతోట ఏరియాలో ఎస్కేఎంఎల్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు కొండలరావు తీరు పట్ల ఆందోళనకు దిగారు. తన దుకాణం ముందు నుంచి దళితులు ఎవరూ తిరగకూడదంటూ గీత గీయడం వివాదానికి దారితీసింది. ఎదురు ప్రశ్నించే వారిపై తన పలుకుబడితో విరుచుకు పడుతున్నాడంటూ స్థానికులు వాపోయారు. స్థానిక కార్పొరేటర్ కందులు నాగరాజు పేరును కూడా ఉపయోగించుకొని జులుం చేస్తున్నాడని తెలియడంతో కందులు నాగరాజు అక్కడికి చేరుకొని పరిస్థితిని గమనించి మహిళలకు మద్దతుగా నిలిచారు. కొండలరావు వైఖరిని ఆయన ఖండించారు. అయితే అతన్ని మందలించగా అతడు కందుల నాగరాజుపై ఎదురు తిరగడం గమనార్హం. దళిత మహిళలను వేధిస్తున్న వ్యాపారి కొండలరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ రోజు చలవతోటలో గోకుల్ థియేటర్ వెనకాతల అంటే ఎస్ఆర్ఎంటీ వెనకాతల రోడ్డు పెద్ద రోడ్డు ఉంది. ఈ రోడ్లో ఏంటంటే గతంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా నివాసం ఉంటున్నారు. ఇక్కడేమో ఇదివరకు వెహికల్సే పెట్టుకొని చక్కగా ఉంటున్నారు. కానీ ఈ కొండలో వ్యక్తి ఇన్లీగల్ యాక్టివిటీస్ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బందికరంగా చేసి ఇక్కడ రోడ్డు మీద ఏమో అడ్డంగా గీత పెట్టి ఎవరు కూడా ఇక్కడ బళ్ళు పెట్టకూడదు అవన్నీ చెప్పడానికి ఆయనకి మాత్రం ఏ విధమైనటువంటి రైట్ ఇవ్వలేదు. అలాగనే నేనేం చెప్పలేదు, ఇక్కడ గీత పెట్టమని కానీ ఏం కానీ చేయలేదు. కానీ నా పేరు చెప్పి నేను గీత వేయమన్నానని చెప్పారు. అది చాలా తప్పు. అదేవిధంగా మరి ఇదివరకు గతంలో ఎలాగైతే మీరు వాహనాలు ఆపుకున్నారో అదే విధంగా మీరు ఆపుకోండి. ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే నేను అటు ఎమ్మెల్యే గారికి చెప్తాను. ఆల్రెడీ సీఏ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను. మీకు నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇక్కడ స్థానికంగానే ఉంటున్నాము. అయితే మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఏంటంటే ముందుసారి మాకు ఇలాగే జరిగిందండి. గొడవలు అవి అయినప్పుడు ఆయన బ్లేమ్ చేసి మాట్లాడడం అవన్నీ జరిగాయి. మీరు రోడ్డు మీద పెడుతున్న బళ్ళు కూడా తీసిమని మమ్మల్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే తీసిమని మగోళ్ళకి కూడా వార్నింగ్లు ఇమ్మని మాకు చెప్పారు. అయితే నేను చెప్పనండి, మీరే చెప్పుకోండి ఆ విషయం అనేసానని నేను చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల నుండి ఏం చేస్తున్నారంటే మగోళ్ళు లేని టైంలో నేను బయట గిన్నెలు అవి తోముకున్నప్పుడు ఏంటి నోటుకొచ్చిన మాటలు తిట్టడం, అన్నీ నువ్వు బయట చేస్తున్నావు, సంసారం ఒకటే లోపల చేస్తున్నావు అని అసభ్యంగా మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడండి. చేసింది కాక మా ఇంట్లోని మా అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళు ఇద్దరునా వాళ్ళకి ఏదైనా అయితే ఎవరి బాధ్యత వాళ్ళ మీదకి రావడం, వాళ్ళ తలుపులు అవి నేమొచ్చి కొట్టడం, డోర్లు అవి తన్నేయడం, నోటుకొచ్చిన మాటలు మమ్మల్ని ఆడుతున్నారండి. ఆ గుట్కా వ్యాపారం అవన్నీ చేయడం, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అలాగే అసభ్యంగా చూడడం, మనుషులు కాసి మా పని మా ఇంటి ముందు మేము చేసుకున్న పని చేసుకోవద్దు అంటున్నారు. మా ఇంటి ముందు ఏం మేము చేయకూడదట, ఆయనకి నచ్చినట్టుగా మమ్మల్ని ఉండమంటున్నారండి. మాకు ప్రతిరోజు టార్చర్ పెట్టేయడం, మాకు మనశ్శాంతి లేదు. నిన్న రాత్రి ఏంటంటే పోలీసులు తీసుకొచ్చి మేము ఇంకా పడుకోలేదు, తలుపులు వేసుకొని లోపల ఉంటే డోర్లు కొట్టి మమ్మల్ని ఏమొచ్చి పోలీసులతోని బయటకు రప్పించి మీరు ఈ బలి తీస్తారా తీరని చెప్పేసానని రాత్రి అంతా మాకు నిద్ర పట్టనివ్వలేదండి. దీనివల్ల మాకు గత వారం రోజుల నుండి మనశ్శాంతి లేదు. నేనైతే మానసికంగా చాలా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రతిసారి పెద్ద పెద్ద కేకలు పెట్టి పిలిచి మీ మగోళ్ళు రమ్మను, దమ్ము లేదా, కొజ్జోవోలా అలాంటి మాటలు ఆడడం, నోటుకొచ్చిన అసభ్యకరమైన మాటలు తిట్టడం, మనుషుల్ని ఎలాగంటే చిత్రహింస పెట్టేస్తున్నాడండి. ఒక అరగంట తర్వాత వస్తాడు, పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. దీనివల్ల మాకు బీపీ పెరిగిపోవడం, ముసలోళ్ళు ఇద్దరికి షుగర్లు ఉన్నాయి. ఏదైనా అయిందంటే మాత్రం ఎవరండి బాధ్యత తీసుకుంటారు? ప్రతి దానికి మా మీదే పడిపోతున్నాడు. మీరు సంసారాలు కాదు, మీ భర్తలు మగతనం లేదు అలా మాట్లాడడం, వీధిలో అందరినీ తిట్టడం, మళ్ళానేమొచ్చి ఏంటది జాతి పేరు కులాల పేరు ఎత్తి మాలోలు, మాతుకోలు, రెల్లోలు అని చెప్పేసి బూత్ మాటలు తిట్టడం అండి ఆడోళ్ళని. ఎక్కడ ఆడోళ్ళు కూర్చుంటే 100 మంది మగవాళ్ళు అంటే ఆయన దగ్గరికి వెళ్ళారటండి. ఇక్కడ వీధిలో కూడా నాకు 2 ఉన్నారు, వాళ్ళతోనే నేను ఉంటున్నానని నాతో వచ్చి చెప్తున్నారండి. ఇలాంటి మాట్లాడితే ఆడోళ్ళకి ఎలాగుంటుంది, ఇంక మగాళ్ళకి ఏమని చెప్తే గొడవలు అవుతాయి అని చెప్పేసానని మాట్లాడుతున్నారండి ప్రతి దానికి. నమస్తే సార్, నా పేరు కొత్తల సూరిబాబు. నేను చలవతోట వీధిలో స్థానికంగా నివాసం ఉంటున్నాను సార్. సుమారు 60 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. గడిచిన 2022 సంవత్సరంలో డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో సార్ ఈ సంఘటన జరిగింది. మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇనకోటి కొండలరావు అనే వ్యక్తి సార్ ఇక్కడ మా వద్ద ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా గారి దగ్గర ఇల్లు కొనుక్కొని ఆ కొనుక్కుని ఇంటిలోని ఒక గోడౌన్గా స్థాపించి ఇందులో ప్రభుత్వం నిషేధించబడినటువంటి గుట్కాలు, పాన్ పరాగులు, కైనీలు, ఇంకా ఇల్లీగల్గా గంజా వ్యాపారం కూడా చేస్తారని స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు సార్. మరి అయితే ఆయనతో మాకు ఇప్పుడు కూడా ఎటువంటి విరోధం కానీ శత్రుత్వం కానీ లేదు సార్. మా పని మాది, మా లోకం మాది, మేము ఇప్పుడు అలాగే ఉన్నాము. అయితే ఏదైతే నేను ముందుగా చెప్పానో 18, 19, 20 డిసెంబర్ 2022లో సార్ ఆయన
మేము రోడ్డు మీద పెట్టుకున్నటువంటి మా బైకులు తీసిమని చాలా పెద్ద గొడవ చేశారండి. అది ఎంత గొడవ అంటే ఆఖరికి వీధిలో ఉన్నటువంటి మాకు సపోర్ట్గా వచ్చినటువంటి స్థానికులను కూడా కులాల పేరుతో మాదిగ రెల్లి మీరు ర్యాప్ మీరు ఎక్కడున్నా ఇంతేరా అన్నటువంటి మాటలు మాట్లాడి చాలా బాధాకరంగా చేశారండి. అయితే ఈ విషయాన్ని మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్పందించి అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా ఆయన గారికి మందు పెట్టేశారండి, మా నాన్నగారికి మందు పెట్టేశారండి, ఆయన మతి స్థిమితం బాగలేదు, దయచేసి పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి అని చెప్పి ఈ మాటలు చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు కూడా సరే ఆయన పరిస్థితి బాగలేనప్పుడు ఇలా జరిగింది కదా, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా అని చెప్పడంతో మేము కూడా మానవత్వంతో ఆలోచించి పోలీసులకి తెలియపరిచయమే కానీ అప్పుడు కంప్లైంట్ అయితే స్వతహాగా ఇవ్వలేదు సార్. కానీ మేము ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే వచ్చేవారు కాదు. అతను మాత్రం ఒక్కసారి ఫోన్ చేస్తే వచ్చేవారు. ఇదే విషయం మేము వాళ్ళని అడిగితే ఇతను చెప్పాడు, నేను ప్రతి నెల వాళ్ళకి మామూలు ఇస్తాను కాబట్టి వాళ్ళు నాకు పని చేస్తారా మీకెందుకు పని చేస్తారని చెప్పి బహిరంగంగా పోలీసు వాళ్ళ ముందే చెప్పడం జరిగింది సార్. అప్పుడు కూడా మేము ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళ మాటలకి అందరికీ కూడా గౌరవం ఇచ్చి మేము అప్పుడు కంప్లైంట్ చేయలేదు. మళ్ళీ ఈ విషయం ఎందుకు ఇంతగా జరుగుతుంది అంటే గడిచిన వారం రోజులు బట్టి సార్ మళ్ళీ ఇదే ధోరణిలో గతంలో ఏ విధంగా చేశాడో అదే విధంగా ఇప్పుడు కూడా మీ బళ్ళు తీస్తారా తీయరా, తీయకపోతే ఈసారి ఊరుకునేది లేదు, నా దగ్గర కోట్ల ఆస్తుంది, నేను మిమ్మల్ని ఏమైనా చేయించగలను చేయిస్తాను, కుటుంబాన్నే మొత్తం తీయించేస్తాను, మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోతారా అని మమ్మల్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు సార్.